మాతృదేవోభవ పితృదేవోభవ ఆచార్య దేవోభవ. హలో మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, ఐఎమ్ హరీష్ రెడ్డి, మాస్టర్ ట్రైనర్ అండ్ మెంటర్ టు ఐఐటి నీట్ ఎప్సెట్ స్టూడెంట్స్. టుడే సెషన్ వచ్చేసి ఎప్సెట్ ఎగ్జామ్ గురించి, ఎప్సెట్ 2026 ఎగ్జామ్ గురించి మాట్లాడే ప్రయత్నం చేద్దాము. ఈ ఎగ్జామ్ని మెనీ స్టూడెంట్స్ అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బీటెక్ అంటే ఐఐటి, జేఈ మెయిన్స్, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ అని అనుకుంటారు. అన్ఫార్చునేట్లీ ఒకవేళ అక్కడ తక్కువ స్కోర్ వచ్చినప్పుడు ఇక్కడ కూడా టాప్ కాలేజెస్ ఉంటాయి. దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. ఇందులో మీకు తక్కువ మార్క్స్ వచ్చినా ఫ్రీగా బీటెక్ చేయొచ్చు, టాప్ మంచి మంచి కంపెనీలలో జాబ్ తెచ్చుకోవచ్చు. దాని గురించి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో లాస్ట్ వరకు చూడండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు క్లియర్ ఐడియా వస్తుంది. ఎప్సెట్ ఎంత ముఖ్యమో మీకు తెలుస్తుంది. అండ్ మీరు ఇప్పుడు ప్రజెంట్గా బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రిపేర్ అవుతుంటారు కదా, సో ఎప్సెట్ని కూడా సీరియస్గా తీసుకోండి. జేఈ మెయిన్స్లో మరీ తక్కువ వచ్చింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒకవేళ జేఈ మెయిన్స్లో 150, 180 మార్క్స్ వచ్చినాయి, 200 అబోవ్ వచ్చినాయి, మీకు సీట్ వస్తుందంటే ఓకే, యువర్ విష్. ఇంకా మీరు సెటిల్ అయినట్లు బోర్డ్ ఎగ్జామ్ తర్వాత మీకు ఖచ్చితంగా ఏదో ఒక ఎన్ఐటీలో సీట్ వస్తుంది. కానీ జేఈ మెయిన్స్లో మీకు స్కోర్ వచ్చేసి 40, 50 మార్క్సే వచ్చేసి తక్కువ స్కోర్ వచ్చింది, బట్ మేము కష్టపడ్డాము, నెక్స్ట్ మాకేంటి ఏప్రిల్ సెషన్ మీద కూడా కాన్ఫిడెన్స్ లేదు అన్నప్పుడు ఎప్సెట్ని చాలా సీరియస్గా తీసుకొని ప్రిపేర్ అవ్వండి మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్. ఖచ్చితంగా మీకు ఏప్రిల్ సెషన్ రావచ్చు జేఈ మెయిన్స్, ఎప్సెట్ కూడా ప్రిపేర్ అవ్వండి. ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్ కోసం చెప్తున్నాను. లాస్ట్ వరకు చూడండి. 80+ మార్క్స్ వచ్చాయనుకోండి, ఓవరాల్గా 160కి 80+ మార్క్స్ వచ్చాయనుకోండి, మీకు అంటే హాఫ్ మార్కే వచ్చింది అనుకోండి, మీకు 5000 బిలోనే ర్యాంక్ వస్తుంది. టాప్ కాలేజీలో మీకు సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. అండ్ మై డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, మీకు ఒకటి చెప్తా, జేఈ మెయిన్స్ కన్నా ఎప్సెట్ ఇంకా టఫ్. ఎందుకు టఫ్ అంటే జేఈ మెయిన్స్లో ఓన్లీ ఎన్సీఆర్టీ సిలబసే ఉంది, కానీ ఈసారి ఎప్సెట్లో అడ్వాన్స్డ్ సిలబస్, అంటే సిలబస్ డిలీట్ చేసిన సిలబస్ ఏం రిమూవ్ చేయలేదు, ఎప్సెట్కి కంటిన్యూ చేస్తున్నారు. మేబీ నెక్స్ట్ ఇయర్ జేఈ మెయిన్స్ సిలబసే పెడతారు. సో చాలా టఫ్ అనమాట. జేఈ మెయిన్స్ కన్నా ఎప్సెట్ ఎగ్జాము ఖచ్చితంగా ఎక్కువ వాల్యూమ్, ఎక్కువ టాపిక్స్ చదవాల్సి ఉంటుంది. సో టఫే. సో కానీ ఇక్కడ ఒక ప్లస్ పాయింట్, మీకు 160కి 80 వచ్చింది అనుకోండి, 80+ వస్తే మీకు టాప్ 5000 బిలో ర్యాంక్ ఉంటుంది, అంటే టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే. అండ్ తెలంగాణ ఐపీకి వెయిటేజ్ లేదు. తెలంగాణలో డైరెక్ట్ ఎంట్రన్స్ 80 మార్క్స్ మ్యాథ్స్, తర్వాత 40 మార్క్స్ ఫిజిక్స్, 40 మార్క్స్ కెమిస్ట్రీ. అదే బైపీసీ అయితే 80 మార్క్స్ బయో అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ 40. బట్ ఆంధ్రప్రదేశ్లో ఐపీ స్కోర్ కూడా యాడ్ చేస్తారు. సో దీని మీద నేను ఒక వీడియో చేస్తాను. ఆంధ్రప్రదేశ్కి ఐపీ స్కోర్ ఎంత పర్సెంటేజ్ యాడ్ అవుతుంది, ఐపీలో ఎంత స్కోర్ వస్తే ఎంత బెనిఫిట్ అనేది ఒక వీడియో చేస్తాను. సో ఈరోజు ఎప్సెట్ యొక్క ఇంపార్టెన్స్ చెప్తాను, బోత్ ఆంధ్రప్రదేశ్ అండ్ తెలంగాణ స్టూడెంట్స్కి. టార్గెట్ 10,000కి నాకు అనుకుంటే ఈసారి 70+ మార్క్స్ పెట్టుకోండి. 70+, 75+ మార్క్స్ అలా వచ్చింది అనుకోండి 2026లో, ఖచ్చితంగా మీరు మంచి టాప్ కాలేజీలో సీట్ వస్తుంది. ఫ్రీగా చదవచ్చు మీరు టాప్ కాలేజీలో. అండ్ ఇన్ ఏపీ అండ్ తెలంగాణ మీకు ఒక డౌట్ రావచ్చు, 10,000 ర్యాంక్ వస్తే టాప్ కాలేజీలో మాకు ఎలా సీట్ వస్తుంది అంటే, 10,000లో ఫస్ట్ 2,000 to 3,000 స్టూడెంట్స్ అందరూ జేఈ మెయిన్స్ అని, ఎన్ఐటి, ట్రిపుల్ ఐటీ అలా వెళ్ళిపోతారు కదా. అప్పుడు ఆటోమేటిక్గా మీకు టాప్ కాలేజీలో, స్టేట్లో ఉన్న టాప్ కాలేజీలోనే సీట్ రావాలి కదా. అలా అనమాట. ఆ క్యాలిక్యులేషన్ తోటి నేను చెప్పాను మీకు. నెక్స్ట్ ఇక్కడ ప్రజెంట్ సాఫ్ట్వేర్ అందరూ మంచి కంపెనీల కంప్యూటర్ సైన్స్ తీసుకున్న వాళ్ళు, సాఫ్ట్వేర్లు, మెకానికల్ బ్రాంచ్, ట్రిపుల్ ఈ అలా తీసుకున్నారు, వెల్ సెటిల్. కొద్దిమంది ఏఈ, గవర్నమెంట్ జాబ్ తెచ్చుకున్న వాళ్ళందరూ ఒకప్పుడు ఎప్సెట్ నుండి వచ్చిన వాళ్ళే అనమాట. ఇక్కడ చాలా కాలేజెస్, మీకు ఇంకొక విషయం, జేఈ మెయిన్స్, నీట్, వీటన్నిటికన్నా మోర్ అప్లికేషన్స్ వచ్చేది ఎప్సెట్కి. 2 లక్షల పైన వస్తుంది అప్లికేషన్స్. సో అంతమంది స్టూడెంట్స్ రాస్తారు. సో వాల్యూమ్ చాలా ఎక్కువ ఉంటుంది మై డియర్ స్టూడెంట్స్. సో జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మళ్ళీ చెప్తున్నా, మీకు ఐఐటి సీట్ వచ్చింది అనుకోండి, ఎప్సెట్ గురించి ఏం ఆలోచించకండి. ఐఐఎస్సి బెంగళూరు వచ్చిన, ఎన్ఐటి, తర్వాత ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్, ట్రిపుల్ ఐటీ, కామెట్కే, బిట్సాటి, ఇటువంటి ఇన్స్టిట్యూషన్స్ వస్తేనేమో నో డౌట్ అప్పుడు ఆటోమేటిక్గా మీరు వాటికే ప్రిఫరెన్స్ ఇవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే అవి సెంట్రల్, హైలీ బ్రాండెడ్, అందులో నో డౌట్. ఒకవేళ మీరు బాగా కష్టపడ్డారు బట్ మిస్ అయింది అనుకుందాం, అప్పుడు మీరు ఏం అండర్ ఎస్టిమేట్ చేసుకోకండి. ఎప్సెట్ ద్వారా కూడా టాప్ స్టేట్ కాలేజీలో మీరు సీట్ సంపాదించుకోవచ్చు. దీంట్లో ప్లస్ పాయింట్ చెప్తా చూడండి, యూ కెన్ స్టడీ, ఇక్కడ ఫ్రీగా చదవచ్చు. మీరు ఐఐటి అయినా, ఎన్ఐటి అయినా కొంత ఫీజు కట్టాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ మీకు ఆంధ్రప్రదేశ్ ఇన్కమ్ సర్టిఫికేట్ తక్కువ ఉండి, ఇన్కమ్ తక్కువ, 10,000 బిలో ర్యాంక్, ఈ ఫెసిలిటీస్ వల్ల ఫ్రీగా చదవచ్చు అనమాట. మీరు బీటెక్ మొత్తం ఫ్రీ, ట్యూషన్ ఫీజు ఏమీ ఉండదు. సో ఇదే అనమాట. సో ఈ బెనిఫిట్స్ ఉంటాయి. ఇంకొకటి ఏంటంటే, మీరు లోకల్ ఉంటారు కదా, మీరు కోర్సెస్ మీకు ఫ్రీగా కాలేజ్కి వెళ్తారు, బయటకు వచ్చేసి కోర్సెస్, స్కిల్స్ డెవలప్ చేసుకోవచ్చు.
ఎక్కడ ఐఐటీలు ఉన్నా స్కిల్స్ డెవలప్ అయితే నో డౌట్, కానీ ఇక్కడ ఉన్న ప్లస్ పాయింట్స్ కూడా ఇక్కడ ఉంటాయి. మీకు వాట్ ఈస్ వాట్ మార్కెట్ అనేది కూడా మీకు తెలుస్తుంది, అన్నీ తెలుస్తుంది. ఇప్పుడు నవేడేస్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ యుగంలో ఉన్నాం. ప్రపంచంలో ఎక్కడ ఏం జరుగుతుంది, ఏ కంపెనీ రిక్రూట్ చేసుకుంటుంది, ఏది ఏంటి అనేది వెరీ క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి వెబ్సైట్ని అండర్ ఎస్టిమేట్ చేయకండి. కొద్దిమంది స్టూడెంట్స్ అయితే నేను వెబ్సైట్కే ప్రిపేర్ అవుతున్నాను కూడా చెప్పారు, నేను జేఈఈ మెయిన్స్ ప్రిపేర్ అవుతున్నా అని చెప్తారనమాట. అది ఒక ఎమోషన్ లాగా పెట్టుకున్నారు. వెబ్సైట్ అయినా, ఐఐటి అయినా, ఎన్ఐటి అయినా, ట్రిపుల్ ఐటీ అయినా, ఏదైనా బీటెక్కే, బ్యాచిలర్ ఆఫ్ టెక్నాలజీ, కొన్ని బ్యాచిలర్ ఆఫ్ ఇంజనీరింగ్ అంటారు. సో మీ దగ్గర స్కిల్ ఉండి హార్డ్ వర్క్ ఉంటే ఏ కాలేజీలో వేసినా మీరు చాలా బాగా సెటిల్ కావచ్చు. ఇంకా కొన్ని పాయింట్స్ చెప్తాను ఇక్కడ. ఇన్ టీజీ తెలంగాణలో మీకు సార్ అఫీషియల్ డేటా ఎలా ఇస్తున్నారు? ఇప్పుడు 80 మార్క్స్ వస్తే టాప్ కాలేజ్ వస్తుంది, 70 మార్క్స్ వస్తే టాప్ కాలేజ్ వస్తుంది ఎలా చెప్తున్నారు అంటే 2025 డేటా బట్టి నేను చెప్తున్నా వెరీ క్లియర్గా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. 2024ని బట్టి 25ని బట్టి 26 సిమిలర్గా ఉంటుంది. సో నేను ఆ డేటా ఇస్తాను ఇక్కడ. అప్లికేషన్స్ ఎంతమంది అంటే తెలంగాణలో, ఇది తెలంగాణలో ఇంజనీరింగ్కి 2,20,326 అప్లికేషన్స్, 2,20,326. అగ్రికల్చర్కి అయితే 88,762. ఎగ్జామ్ ఎంతమంది రాశారంటే 2,07,190. అగ్రికల్చర్లో 81,198 రాశారు. క్వాలిఫై ఎంతమంది ఏంటంటే 1,51,779. అగ్రికల్చర్లో 71,309. క్వాలిఫై ఎంత పర్సెంటేజ్ అయ్యిందంటే 73.26, ఇక్కడనేమో 87.82. చూడండి నెంబర్ ఆంధ్రప్రదేశ్ అయినా తెలంగాణ అయినా 2,00,000, 2,30,000, 2,50,000 పైన అప్లికేషన్స్ ఉంటాయి ఎవ్రీ ఇయర్. ఇంత హ్యూజ్ వాల్యూమ్ తెలుగు స్టేట్స్లో బీటెక్ సీట్స్ కోసం. అందులో కంప్యూటర్ సైన్స్ సీట్స్ ఇంకా ఎక్కువ ఉంటాయి అన్నిటితో కంపేర్ చేస్తే. ఆ సీట్స్ ఇన్ఫర్మేషన్ అవన్నీ మీకు క్లియర్గా ఒక వీడియో చేసి చెప్తాను. సో మీకు ర్యాంక్ని బట్టి సార్ 160 మార్క్స్కి నా ఇన్ని మార్క్స్ వస్తే ఇంత ర్యాంక్ అని ఎలా చెప్తున్నారంటే 2025 డేటాని బట్టి 100 ర్యాంక్కి ఇంజనీరింగ్ మార్క్స్ ఎన్ని అంటే 119.37 మార్క్సే, అగ్రికల్చర్ 118.14 మార్క్సే. ఒకవేళ మీకు 130, 140 మార్క్స్ అలా ఉంటే టాప్ 10లో ఉంటారు ర్యాంక్. ఓకే, 1000 ర్యాంక్కి ఇంజనీరింగ్కి 90.92 మార్క్సే, అగ్రికల్చర్ 88.72. 5,000 ర్యాంక్కి ఎన్ని మార్క్స్ అంటే 72.33, అగ్రికల్చర్ 74.21. 10,000 ర్యాంక్కి 64.08 మార్క్సే, అగ్రికల్చర్కి 65.73. 20,000 ర్యాంక్కి ఇంజనీరింగ్ 56.72 మార్క్స్, అగ్రికల్చర్ 56.06. అండ్ 20,000కి 56.72, 56.06. అండ్ 50,000 ర్యాంక్కి 49.05, అగ్రికల్చర్ అయితే 43.91. 1,00,000కి 43.38, అగ్రికల్చర్ ఏం లేదు ఇక్కడ, ఎందుకంటే అప్లికేషన్స్ తక్కువ ఉన్నాయి కదా. సో ఇది ఎందుకు చెప్తున్నా ఇప్పుడు ఈ మార్క్స్ గురించి అంటే, మై డియర్ స్టూడెంట్స్, మీరందరూ బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. బోర్డ్ ఎగ్జామ్ సపరేట్, వెబ్సైట్ సపరేట్ అని పెట్టుకోకండి. బోర్డ్ ఎగ్జామ్స్ అన్నీ అయిపోయినాక మీకు చాలా తక్కువ టైం దొరుకుతుంది. ఇప్పుడు మీరు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంటే ఇది వెబ్సైట్లో రావచ్చేమో అని కాన్షియస్గా ప్రిపేర్ అవ్వండి, మీకు చాలా బెనిఫిట్ అవుతుంది. ఎందుకు అని అంటే బోర్డ్ ఎగ్జామ్ వెరీ ఇంపార్టెంట్. మీకు విఎస్ఏక్యూ, ఎల్ఏక్యూ, తర్వాత ఎస్ఏక్యూ క్వశ్చన్స్ ఉంటాయి కదా, ఆ క్వశ్చన్స్ టాపిక్ నుంచి వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయి. సింపుల్గా చెప్తా చూడండి. బోర్స్ అటామిక్ మోడల్ ఫస్ట్ ఇయర్కి సంబంధించి, సెకండ్ ఇయర్ అయితే కెమికల్ కైనెటిక్స్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, ఫారడే లాస్, కోల్ రాష్లా ఉంటుంది కదా, అవి మీరు ఐపీకి చాలా ఇంపార్టెంట్. వాటి మీద ఖచ్చితంగా వెబ్సైట్లో కూడా క్వశ్చన్స్ వస్తాయన్నమాట, ఇలా ఫిజిక్స్, మ్యాథ్స్లో కూడా. సో మీరు ప్రిపేర్ అయ్యేది కాన్షియస్గా ప్రిపేర్ అవ్వండి, జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఏదో బట్టినం పోయి రాసినాం అనకుండా దాన్ని అర్థం ఎలాగో టైం ఇస్తున్నారు కదా బోర్డ్ ఎగ్జామ్కి, అలా ప్రిపేర్ అవ్వండి. మీకు వెబ్సైట్లో చాలా ఈజీ అవుతుంది. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ ఈజ్ ఈక్వల్ టు, అది వెరీ యూస్ఫుల్ టు వెబ్సైట్ ప్రిపరేషన్ కూడా. అలా ఆలోచించండి, మీరు ఆ కాన్సెప్ట్స్ మర్చిపోరు అనమాట. సో ఇఫ్ యూ ఆర్ ఇన్ హైదరాబాద్, మీకు ఒకవేళ హైదరాబాద్లో వచ్చింది, లేదా ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ సిటీలో వచ్చింది, ఓకే, జేఎన్టీయూ కాకినాడలో వచ్చింది, ఇలా సిటీ దాంట్లో వస్తే మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు అనమాట వెబ్సైట్ ద్వారా. అదే ఒక బెనిఫిట్. టాప్ కాలేజ్లో మంచి స్కోర్ తెచ్చుకొని మీరు కోర్సెస్ నేర్చుకోవచ్చు. అయితే డోంట్ థింక్ బోర్డ్ వెబ్సైట్ సపరేట్లీ. బోర్డ్ ఎగ్జామ్ అంటే ఏదో బట్టి పోయి ఆన్సర్స్ రాస్తాము, వెబ్సైట్ కంటే సపరేట్గా షార్ట్ టైం క్రాష్ కోర్స్ తీసుకుంటా, నేను కోచింగ్ తీసుకుంటా, ఇటువంటి ఏం పెట్టకండి. క్రాష్ కోర్స్ అంటే డే మొత్తం చెప్తారు, ఏం లేదు, వచ్చి ఏదో గాల్లో లెక్కలేసి చెప్పేసి అయిపోయిందని చెప్తుంటారు. సో మీరు బోర్డ్ ఎగ్జామ్ ప్రిపరేషన్ నుండి ఖచ్చితంగా వెబ్సైట్కి క్వశ్చన్స్ వస్తాయి, నో డౌట్, విత్ ప్రూఫ్స్తో సహా నేను చూపించగలుగుతా క్లియర్గా. సో వెరీ యూస్ఫుల్ టు వెబ్సైట్. ఇలా ఆలోచించండి మై డియర్ స్టూడెంట్స్. ప్రిపేర్ వెల్,
మీకు ఐఐటీలో సీట్ వస్తే వెరీ హ్యాపీ, ఐఏఎస్ బెంగళూరులో వస్తే వెరీ హ్యాపీ, ఎన్ఐటీలో వస్తే వెరీ హ్యాపీ, ట్రిపుల్ ఐటీలో వచ్చిన వెరీ హ్యాపీ, ఓకే ఈ టాప్ కాలేజీలో వచ్చిన వెరీ హ్యాపీ. ఇవన్నీ మిస్ అయ్యి ఇంజనీరింగ్ స్టేట్ ఇంజనీరింగ్ కాలేజీలో వచ్చిన వెరీ వెరీ హ్యాపీ. చాలా బాగా సెటిల్ కావచ్చు. మిమ్మల్ని మీరు స్టాంప్ వేసుకోకండి, జేఈమెన్స్ తక్కువ స్కోర్ వస్తే నేను డల్ స్టూడెంట్ అని అలా స్టాంప్ వేసుకోకండి. మీరు బీటెక్ కంప్లీట్ ఇంత దూరం వచ్చారంటేనే యూ హ్యావ్ డన్ వెరీ వెల్. మీరు చాలా కష్టపడ్డారు కాబట్టి ఇంత దూరం వచ్చారు. సో ఇంకొక స్టెప్ ఎంట్రన్స్ గేట్ అనేది ఇంకొకటి ఉంది, ఎంట్రన్స్. సో ఇది రాసి బీటెక్ కాలేజ్లో పడ్డారంటే అక్కడ నుంచి మీరే చూసుకుంటారు ఫ్యూచర్ ఎలా డెవలప్ చేసుకోవాలి, ఎలా సక్సెస్ కావాలని. సో ఇక్కడ మాత్రం ప్యానిక్ కాకండి మై డియర్ స్టూడెంట్స్. పేరెంట్స్ మీరు కూడా మీ కిడ్స్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్కి ప్రెషర్ బయట నుంచి పెడితే మాత్రం డ్యామేజే ఎక్కువ జరుగుతుంది. ఆ లోపల నుంచే రావాలి ప్రెషర్. అప్పుడే వాళ్ళకి ఖచ్చితంగా కాన్ఫిడెంట్ ఉండి మార్క్స్ ఈజీగా వస్తాయి. బోర్డ్ ఎగ్జామ్ కోసం ప్రెషర్ పెట్టండి, అరే సేమ్ ఆన్సర్ ఏదైతే ప్రిపేర్ అవుతున్నావో అదే ఇస్తారు కదా, బోర్డ్ ఎగ్జామ్లో తక్కువ తెచ్చుకోకని. కానీ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఏంటంటే ఖచ్చితంగా కొంచెం చేంజ్ చేస్తారు అప్లికేషన్ లాగా. సో అది అర్థం చేసుకొని వాళ్ళకు సపోర్టివ్ ఇవ్వండి. ఖచ్చితంగా స్టూడెంట్స్ దే విల్ గివ్ దేర్ గుడ్ పర్ఫార్మెన్స్ ఇన్ ఎగ్జామినేషన్. మై డియర్ స్టూడెంట్స్, జాగ్రత్తగా ఎగ్జామ్ రాయండి. బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఇది వెబ్సైట్కి వస్తుందేమో అనే కాన్షియస్గా ప్రిపేర్ అవ్వండి. ఏదైనా మంచి అనిపిస్తే ఒక షార్ట్ నోట్స్లో రాసుకోండి. ఏదైనా ఫార్ములా అనిపించింది, బోర్డ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు, ఓ ఫార్ములా వచ్చింది, ఆ ఫార్ములాని ఒక షార్ట్ నోట్స్ లాగా రాసుకోండి, వెబ్సైట్కి యూజ్ అవుతుంది ఖచ్చితంగా. సో ఇలా ప్రిపేర్ అవ్వండి, మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇటువంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. మన ఛానల్ ఫ్రీ మెంటర్షిప్ ఇస్తుంది, ఎటువంటి డబ్బులు ఏం తీసుకోదు. మీకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మీకు అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. మీకు బీటెక్ కాలేజీలో సీట్ వచ్చినంత వరకు మన ఛానల్ మీకు హెల్ప్ చేస్తుంది. సో ఫాలో అవుతుండండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ఇచ్చే లైక్ చాలా హెల్ప్ అవుతుంది మన ఛానల్ కోసం, మన ఛానల్కి. ఇది మన కోసం, మన ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. నెక్స్ట్ వీడియోలో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ. ఆల్ ద వెరీ బెస్ట్ స్టూడెంట్స్. జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, మంచి కాలేజీలో సీట్ వస్తుంది మీకు.